హలో, ఈ ప్రాబ్లమ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎంసెట్ 2025 కొరకు ఎక్స్ ప్లస్ 1 బై 2x మైనస్ 1 టు 3x ప్లస్ 1 ఈక్వల్ టు a బై 2x మైనస్ 1 ప్లస్ b బై 3x ప్లస్ 1 అండ్ 16a ప్లస్ 9b ఎంత? 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆన్సర్ చూద్దాం. ఏ కనుక్కోవాలి, బి కనుక్కోవాలి. ఫర్ గెట్టింగ్ ఏ కింద ఉన్న ఫ్యాక్టర్ రెండు వైపులా తీసేద్దాం. ఎక్స్ ప్లస్ 1 బై 3x ప్లస్ 1 2x మైనస్ 1 ఎప్పుడు ఎలిమినేట్ అవుతుంది? వెన్ x ఈజ్ ఈక్వల్ 1/2. ఎక్స్ ప్లస్లో 1/2 సబ్స్టిట్యూట్ చేయండి. 1/2 ప్లస్ 1 అంటే 3/2 బై 5/2. 2 క్యాన్సిల్ అయితే 3/5. ఎక్స్ ప్లస్లో 1/2 పెట్టారు. నెక్స్ట్ ఫర్ గెట్టింగ్ బి కింద ఫ్యాక్టర్ తీసేయండి. ఎక్స్ ప్లస్ 1 బై 2x మైనస్ 1 వెన్ x ఈజ్ ఈక్వల్ మైనస్ 1/3. ఎక్స్ ఈజ్ కూడా మైనస్ 1/3 సబ్స్టిట్యూట్ చేస్తే బి వస్తుంది. మైనస్ 1/3 అంటే ఇది న్యూమరేటర్ 2/3 అవుతుంది. డినామినేటర్ మైనస్ 5/3 అవుతుంది. 3 క్యాన్సిల్ అయితే మైనస్ 2/5 అనేది బి అవుతుంది. ఏ ఏమో 3/5. ఇప్పుడు 16a ప్లస్ 9b కావాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ a. 16 into 3/5 plus 9 into minus 2/5. LCM ఎంత అండి? 5. 48 minus 18 అంటే 30/5. సో ఆన్సర్ ఈజ్ 6. 6 ఎక్కడ ఉందండి? ఫోర్త్ ఆప్షన్. ఓకే. హలో, if x square plus x plus 1 by x plus 1 whole square is equal a plus b by x plus 1 plus c by x plus 1 whole square. Numerator degree of x square, denominator x square. So it is an improper fraction. అయితే దీన్ని ఆర్హెచ్ఎస్లో యోగం చేయడంట. అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ అంతా చెప్పండి అంటాడు. ఏ ప్లస్ బి ప్లస్ సి సింపుల్గా ఎక్స్ ప్లస్లో కనుక 0 తీసుకున్నాం అనుకోండి, ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చేస్తుంది కదా. వెరీ సింపుల్ ప్రాబ్లం. పుట్ x is equal to 0 on both sides. 0 plus 1 by 0 plus 1 whole square is equal to a plus b by 0 plus 1 plus c by 0 plus 1 whole square. Numerator 1, denominator 1. 1 square kada 1. a plus b plus c by 1 square. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 1/1 అంటే 1. సో ఆన్సర్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. హలో, ఈ ప్రాబ్లం ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ సి ఈజ్ గివెన్ బై కే ప్లస్ ఏ బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 2 ప్లస్ సి బై ఎక్స్ మైనస్ 3. దెన్ వాట్ ఈస్ కే? న్యూమరేటర్లో ఎక్స్ పవర్ ఎంత ఉందండి? 3. డినామినేటర్ ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్. అంటే న్యూమరేటర్లో ఎక్స్ పవర్ 3, డినామినేటర్లో కూడా ఎక్స్ పవర్ 3. అంటే న్యూమరేటర్ డినామినేటర్ డిగ్రీస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుందండి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్, నాన్ రిపీటెడ్ కింద. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు ద డిగ్రీ ఆఫ్ డినామినేటర్. దెన్ ఇట్ కెన్ బి రిటన్ యాజ్ కోఎఫిషియంట్ ఆఫ్ ద న్యూమరేటర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ డినామినేటర్. న్యూమరేటర్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఎంతండి? 1. డినామినేటర్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఎంతండి? 1. 1/1. సో దీన్ని ఇక్కడ ఏమన్నా రాయొచ్చు? 1/1 అని రాయొచ్చు. 1/1 రాయటం అంటే కే వాల్యూ ఎంత అయిపోతుంది? ఆటోమేటిక్గా 1 అయిపోతుంది. సో ఇట్ ఈస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. Therefore, RHS is equal to 1/1 into a by x minus a plus b by x minus b plus c by x minus c. So k is equal to 1. డైరెక్ట్గా చూసి చెప్పేచ్చు ఆన్సర్. హలో, next another partial fractions problem. X power 4 by x minus 1 and x minus 2 is equal x square plus 3x plus k
ప్లస్ 16/x మైనస్ 2 మైనస్ 1/x మైనస్ 1 అయితే కే వాల్యూ ఎంత? సో న్యూమరేటర్లో ఎక్స్ పవర్ ఎంత ఉందండి? డిగ్రీ 4. డినామినేటర్లో x into x multiplies the x square. So degree of numerator is greater than the degree of denominator. So it is an improper fraction. Divide the numerator by denominator. మరి అవన్నీ జనరల్గా కాన్సెప్ట్లో చెప్పినటువంటి విషయాలు. దట్ ఈజ్ ఎలా ఇచ్చాడో చూడండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని x² + 3x + k + 16/x మైనస్ 2 మైనస్ 1/x మైనస్ 1 ఇచ్చి k కనుక్కోండి అన్నాడు. k ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. x వాల్యూ కనుక 0 పెట్టేశారు అనుకోండి, x వాల్యూ 0 పెట్టేస్తే ఏం జరుగుతుందో చూడండి. put x is equal to 0, 0 by -1 minus 2, 0 plus 0 plus k plus 16 by -2 minus 1 by -1. 0 is equal k minus 8 minus by minus plus. So it is -7. 0 is equal k minus 7. Then k is equal 7 is the answer. Fourth option also. Hello. If x² by x minus 1 whole square into x plus 1 is equal to a by x minus 1 plus 1/2 into x minus 1 whole square plus b by x plus 1, then the length of the vector 4a, 4 capital A plus 4b capital B j, ఆ వెక్టార్ యొక్క లెంగ్త్ కనుక్కోవాలి. అంటే మ్యాగ్నిట్యూడ్ మోడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దాంట్లో ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కుంటే అయిపోతుంది. సో నేను ఏబీలు కనుక్కుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బి కనుక్కోవాలనుకోండి. బి కింద ఉన్నది చూడండి, ఎక్స్ ప్లస్ 1 ఉంది. బోత్ సైడ్స్ ఎక్స్ ప్లస్ 1 తీసేస్తే ఎక్స్ ఈక్వల్ -1 పెడితే బి వచ్చేస్తుంది. సో బి ఈజ్ ఈక్వల్, ఇది తీసేయండి, x² బై x minus 1 whole square at x is equal to -1. -1 పెడితే ఇది ఎలిమినేట్ అయిపోతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ -1 whole square అంటే 1 కదండి, బై -1 -1 అంటే ఇది ఏమవుతుంది? -2 స్క్వేర్ అంటే ఎంత అవుతుందో చూడండి, 1/4. నాకు బి వాల్యూ 1/4 వచ్చింది. క్రాస్ మల్టిప్లై చేస్తే 4b ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? 1. 4b 1j. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టేయండి. అప్పుడు ఏ వచ్చేస్తుంది చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 0, a బై -1. సో బోత్ సైడ్స్ x ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే న్యూమరేటర్ 0 కదా, కంప్లీట్గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 0 అయిపోతుంది. 0 ఈజ్ ఈక్వల్ a బై -1 ప్లస్ 1/2 ఇంటూ -1 హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ b బై 0 ప్లస్ 1 అంటే 1. 0 ఈజ్ ఈక్వల్ -a ప్లస్ b ప్లస్ 1/2. b ఎంత వచ్చిందండి? 1/4 కదా. సో మనకి ఏ కావాలి? a ఈజ్ ఈక్వల్, ఏ ఇటు వచ్చేస్తుంది 1/4 ప్లస్ 1/2. సో ఎల్సిఎం 4 కదండి, 1 ప్లస్ 2 అంటే 3/4. 4a ఈజ్ ఈక్వల్ 3 అవుతుంది. a ఈక్వల్ 3/4 అయితే 4a ఈజ్ ఈక్వల్ 3. దేర్ఫోర్ 4ai ప్లస్ 4bj ఈజ్ ఈక్వల్ 4ai అంటే 3i ప్లస్ 4bj, 4b అంటే 1j. సో దీనికి లెంగ్త్ అడిగాడు అంటే మోడ్ ఆఫ్ 4ai ప్లస్ 4bj ఈజ్ ఈక్వల్ మోడ్యులస్ ఆఫ్ 3i ప్లస్ j అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ √10 అండ్ ఆన్సర్ ఈజ్ √10. Okay, √10 is in the third option.